అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే కనుక మా పాపకు చెప్పాను, పిండి లేదు అర్జెంటుగా పిండి తీసుకొని రాపా అని చెప్పింది. మా అమ్మాయి ఎలాంటిదంటే కనుక కొద్దిగా తెలివితేటలు ఉన్న పిల్ల కాదు ఆ పిల్ల. అయితే కనుక అంత దూరం వెళ్ళడం ఎందుకు మమ్మీ అని చెప్పింది. నేనేమన్నానంటే మరి ఇంకేం చేస్తావు అంటే నేను ఇంట్లో కూర్చొని తెప్పిస్తాను మమ్మీ అని చెప్పింది. అంటే ఇంకా మామూలుగా తెప్పిస్తారు కదండి, చిన్న చిన్నవి వస్తువులు వస్తాయండి చిన్న చిన్న షాప్లలో నుండి. అయితే మా అమ్మాయి ఏం చేసింది తెలుసా, డిమార్ట్ నుండి తెప్పించిందండి. అక్కడి నుండి బుక్ చేసింది. అంటే ఇంకా మామూలుగా మనకైతే కనుక డిమార్ట్ నుండి ఏదైనా కానీ సరే తెప్పించుకున్నట్టుగా మనకు ఒక యాప్ అనేది ఉందండి. అందులోకి వెళ్ళేసి మనకి ఏ అవసరమైన వస్తువు అయినా కానీ సరే మళ్ళీ లిమిట్ అనేది మనకు 2000 3000 అలాగైతే ఏమీ లేదండి. మామూలుగా నాకు 500 లోపే నాకు కావాలి అనేసి నేను అన్నాను. 500 లోపు అంటే కనుక మా అమ్మాయి చెక్ చేసింది. ఫస్ట్ 5 కేజీస్ వచ్చేసి 345 రూపాయలు అనేసి ఇచ్చాడు. 5 కేజీ పిండి 345 రూపాయలు. మళ్ళీ కింద ఏం పెట్టాడు తెలుసా, అదే 10 కేజీల ప్యాకెట్ తీసుకుంటే 400 అని పెట్టాడు. మనం ఏమైనా పిచ్చలేమా 5 కేజీలు తీసుకున్నాక ఇంకా 55 రూపాయలు పెడితే 5 కేజీలు పిండి వస్తుంది కదా. మా అమ్మాయి ఏం చేసింది తెలుసా, 10 కేజీలు వస్తాయి మమ్మీ, ఇలాగైతే 550 పెడితే ఇంకా 10 కేజీలు వస్తుంది. అలాగైతే ఇంకా 5 కేజీలకైతే ఇంకా మనం బుక్ చేసుకుంటే ఇంకా 345 రూపాయలు. ఇంకా 5 కేజీలు ఎక్కువ అయితే కనుక మనకు 55 రూపాయలే. 400 అని పెట్టాడు మమ్మీ ఇక్కడ డిమార్ట్ అతను అని చెప్పింది. అయితే ఇంకా చూసింది. ఆ తర్వాత నేను అన్నాను ట్యాక్స్ ఏమైనా వేస్తారా, ఇంటికి వచ్చినందుకు ఎక్స్ట్రా తీసుకుంటారు కదా మనీ, అలా ఏమైనా పెట్టాడని చూసాము. అసలు ఏం పెట్టలేదండి, 0 పెట్టాడండి. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా కానీ సరే మనకి హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఇంట్లో ఎవరైనా కానీ సరే పిల్లలు సమయానికి ఉండరు. మనం అయితే ఖాళీగా అయితే ఉండము. లేడీస్ అయితే ఇంకా ఏదో గిన్నెలు తోమడం, తలుగుడ్లు, బట్టలు అవి ఇవి బోల్డ్ ఉంటుంది మనకు తతంగం. అందుకనేసే మనకు మంచి డిమార్ట్ అతను అయితే కనుక చాలా థ్యాంక్స్ అండి. నిజంగా డిమార్ట్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే కనుక ఇలాంటి ఆఫర్లలో మనకు ఇంటికి పంపిస్తున్నారు మీరు 0 మనీతో, అంటే 1 పైసా కూడా మీరు ఎక్స్ట్రా తీసుకోకుండా పంపిస్తున్నారండి. అందుకనేసి నేను 10 కేజీల పిండి అయితే తెప్పించానండి. 400 రూపీస్, ఓన్లీ 400 ఈ ప్యాకెట్. ఇక్కడ ఏముందో చూడండి, మీరు చూడండి 10 కేజీలు. మరి 400 అనేది దీనిపైన ఎక్కడైనా ఉందా లేదో తెలియదు. మా అమ్మాయి బిల్ కూడా పెడతాను కావాలంటే ఇంకా అందులో యాడ్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా ఉంది ఏటమ్మా, చూస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మనకు వచ్చేసి దీనిపైన డేట్ కూడా ఇస్తాడండి. డేట్ ఎలాగ ఇచ్చాడంటే కనుక ఇక్కడ మనకు డేట్తో సహా కూడా ఇస్తారండి. ఎందుకంటే కనుక డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 1 జనవరి 2026 నుండి మనకు 4వ నెల 26 లోపు మనం యూజ్ చేసుకోగలుగుతాము ఈ పిండిని అనేసి. ఇక్కడ మనకు రేటు కూడా ఎక్కడైనా పెట్టాడో లేదో నాకైతే అంత ఐడియా అయితే పైన ఉంది కదా 500 రూపీస్ అని. ఏది మన అయితే ఇంకా మన దగ్గర తీసుకోలేదండి. 10 కేజీ పిండి అంటే ఇంకా మనం అదే చూడండి, మామూలు చిన్న చిన్న షాపులలో తీసుకున్నామంటే నాసిరకం ఉంటుంది, లేదంటే ఇంకా కల్తీ కూడా కలుపుతారు. డిమార్ట్ అంటే కనుక ఒక చిన్న పేరు అయితే కాదండి, చాలా మంచి పేరు. ఎందుకంటే కనుక ఏదైనా కానీ సరే మంచి కంపెనీ లాగా అది కూడా. అందుకనేసి జనాలు ఎక్కువ మంది వెళ్తుంటారు కదా, అందుకనేసి వాళ్ళ కంపెనీకి పేరు బ్యాడ్ రాకూడదు అనేసి వాళ్ళు ఏదైనా సరే గుడ్ క్వాలిటీతోనే అమ్ముతారు నాకు తెలిసి. అందుకనేసి చూడండి, ఇప్పుడు మనము 10 కేజీ పిండి అయితే 400 తెప్పించుకున్నాము. మంచిగా మన ఇంటికి వెళ్తే వరకు వ్యాన్ వచ్చిందండి. టైమింగ్ కూడా వాళ్ళు చెప్తారు అనమాట. టైమింగ్ వచ్చేసి మనకు 12 నుండి 2 లోపు ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. అలా మనము ఏ టైంలో మనకు కావాలి, మనకి ఏ టైంలో మనకు అవసరమో ఆ టైమింగ్ అనేది మనం పెడితే కనుక వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ టైంకు మన ఇంటికి వచ్చేసి వాళ్ళు ఫోన్ చేసి మరి పిలిచి ఇచ్చి వెళ్తారండి. మనము చూడండి పెట్రోల్ వేస్ట్, అంత దూరం వెళ్తాం కదా, పెట్రోల్ వేస్ట్ పైనుండి వచ్చేసి మనం అరగంట టైము లేదంటే గంట టైం అవుతుంది అక్కడికి వెళ్ళేసి బిల్ రాయించుకొని అన్నీ చేసి తతంగాలు చేసి బయటకు వచ్చేలోపు. మళ్ళీ పైనుండి వచ్చేసి మనం 1 కొందామంటే ఇంకా మళ్ళీ అక్కడ 2 కనిపిస్తే ఆ 2 కూడా మనం కొని వేస్ట్ అయినా డబ్బులు అయితే ఇంకా ఖర్చు పెట్టుకుంటాం. మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఈ మాదిరిగా అయితే కనుక మనం శ్రమ పడకుండా మన ఇంటి దగ్గరికి అర్జెంటుగానే వచ్చేసింది తెలుసా. మేము బుక్ చేసి వదిలేసాము, ఎప్పుడైనా రాని అనేసి. మామూలుగా మనకు టైమింగ్ అయితే అతను ఇచ్చాడు అనమాట. ఈ టైం నుండి ఈ టైంలోపు ఎప్పుడైనా రావచ్చు అన్నట్టుగా. అయితే ఇంకా తెప్పించుకున్నానండి నేను. 0 పాయింట్, అసలు 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు అసలు. మామూలుగా అయితే ఇంత ఛార్జీలు వేస్తారు కదా, మేము ఇంటికి తీసుకొని వస్తే ఇంత ఛార్జ్ 15, 20, 30, 40 కూడా వేస్తారు చాలామంది. అలా కూడా ఏమీ లేదండి. ఎవరైనా కానీ సరే వెళ్ళలేము, మీ ఇళ్ళ దగ్గర ఏమైనా డిమార్ట్ నుండి కొంచెం దూరంగా ఉండి మీరు వెళ్ళలేరు, పని మీద ఉన్నారనుకోండి, ఇలాగ బుక్ చేసుకోండి. ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోండి. మీ ఇంటి వరకు మీకు ఏవైనా కానీ సరే ఇంటి వరకు వాళ్ళే తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. మామూలుగా డబ్బులు ఫస్ట్ మనము ఏమీ పంపించక్కర్లేదు కదా.
ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అనేది ముందే మనము పే చేయక్కర్లేదండి. మన ఇంటికి వచ్చిన తర్వాత మనం క్యాష్ అనేది ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు నమ్మకం లేకపోతే అలా చేయండి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను పసుపు తెప్పించుకున్నాను, ఇది ఇలాచి కూడా తెప్పించాను. మొత్తానికైతే ఇంకా మళ్ళీ 400 ఏం బాగుంటుందిలే అన్నట్టుగా ఇవి కూడా తెప్పించుకున్నాను. ఇవన్నీ తెప్పించుకున్నా కానీ సరే నాకు 500 లోపు ఇవన్నీ వచ్చాయి అనమాట. శ్రమ పడకుండా ఇంట్లో నుండి నేను ఆ యాప్ ద్వారా తెప్పించుకున్నాను. ఇంటి వరకు వచ్చేసి డీమార్ అతను మనకు వ్యాన్లో తెచ్చి ఇచ్చారు. ఎంతమంది బుక్ చేసుకున్నారో అందరికీ అలాగే ఈ టైమింగ్ అనేసి తిరుగుతూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీస్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే, మీకు యూస్ఫుల్ అయినట్టుగా అయితే, మీకు యూస్ఫుల్ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ అయితే చేయండి అబ్బా.